సో నిన్న మైక్రోసాఫ్ట్లో ఒక విపత్తు అని చెప్పొచ్చు. మైక్రోసాఫ్ట్ ఒక్కసారిగా షట్ డౌన్ కావడంతో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో వివిధ వ్యవస్థల మధ్యలో అంతరాయం ఏర్పడ్డది. ముఖ్యంగా విమానయాన సంస్థల్లో స్తంభించిపోయినాయి. కాసేపు సేవలకు అంతరాయం కలిగింది. ఈ వార్త నమస్తే తెలంగాణ ప్రధానంగా తీసుకుంది. మైక్రోసాఫ్ట్ విపత్తు, క్రౌడ్ స్ట్రైక్ అప్డేట్లో బగ్తో తలెత్తిన సమస్య. ఇంటర్నెట్ వాడే అన్ని రంగాలపైన ప్రభావం. పలు దేశాల్లో స్తంభించిన బ్యాంకింగ్ వ్యవస్థ, గందరగోళంగా మారిన విమానయాన సేవలు. శంషాబాద్లో 36 విమాన సర్వీసుల రద్దు, 7 నుంచి 8 గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు. టెక్ లోకం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మైక్రోసాఫ్ట్ విండోస్లో తలెత్తిన బ్లూ స్క్రీన్ ఎర్రర్తో సాంకేతిక విపత్తు తలెత్తింది. ఊహించని ఉపద్రవం ఫలితంగా విశ్వవ్యాప్తంగా లక్షల కంప్యూటర్లు మొరాయించాయి. అనూహ్య పరిణామంతో అన్ని దేశాల్లో గందరగోళం మొదలైంది. ఇంటర్నెట్ ఆధారిత వ్యవస్థలన్నీ స్తంభించాయి. ఐటీ కంపెనీల్లో కంప్యూటర్లు షట్ డౌన్ అవగా స్టాక్ మార్కెట్లు క్రాష్ అయ్యాయి. బ్యాంకుల్లో లావాదేవీలు, ఎయిర్పోర్ట్ల విమానాలు నిలిచిపోయాయి. ప్రభుత్వ కార్యకలాపాలకు, టీవీ ఛానళ్ల ప్రసారాలకు ఆటంకాలు తప్పలేదు. సైబర్ దాడి నుంచి రక్షించాల్సిన సాఫ్ట్వేర్ క్రౌడ్ స్ట్రైక్ అప్డేషన్లో వచ్చిన బగ్తోనే ఈ ప్రమాదం జరిగినట్టుగా మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. సో నిన్న ఒక్కసారిగా మైక్రోసాఫ్ట్ దాంట్లో ఒక విండోస్లో వచ్చినటువంటి సమస్యతో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఈ సమస్య వచ్చింది. ముఖ్యంగా ఈ ఎవరైతే కంప్యూటర్ ఆధారిత పని చేస్తారో, ముఖ్యంగా ఐటీ కంపెనీల్లో ఈ సమస్య అనేది చాలా తీవ్ర స్థాయికి వచ్చేసింది. ఇక ఇలా చూపించడం మొదలుపెట్టింది. దీంతో ఇక విమానయాన సంస్థలు వాటిలో కూడా అంతరాయం ఏర్పడినటువంటి పరిస్థితి.